ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అల్లుడు, అందరూ బాగా కరువులో ఉన్నారు అల్లుడు. వ్యాలంటైన్స్ డే పేరు చెప్పుకొని రెచ్చిపోతున్నారు. అయితే లవ్ ఫీల్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నావు అనమాట. లవ్ ఫీల్ ఎక్కడొస్తుంది అల్లుడు? మీ చెల్లి నా జీవితాన్ని బుల్డోజర్లో తొక్కేసింది కదా. లేదంటే ఇక్కడున్న ఫిగర్లలో ఎంతమందిని లవ్ చేసేవాడినో. చాలా మంచి మంచి ఫిగర్లు వచ్చారు అల్లుడు. ఫిగర్లను చూస్తే లవ్ పుట్టదు మామా. ఆ అమ్మాయిని చూడగానే మనకి సోల్మేట్ లా అనిపించాలి. అప్పుడు అప్పుడు లవ్ పుడుతుంది. మనిద్దరికి లవ్ అన్న ఆలోచన లేదు, లవరు లేడు. మరెందుకు ఇంత ఖర్చు పెట్టి ఇక్కడ తీసుకొచ్చావు? ఇక్కడ సోల్మేట్స్ కలుసుకుంటారని చెప్తారే. ఈ పార్టీని మనం ఎంజాయ్ చేస్తూ వాళ్ళని చూద్దామని తీసుకొచ్చాను. సోల్మేట్ అంటే నువ్వేమనుకుంటున్నావు? సోల్మేట్ అంటే మన సోల్ కి కనెక్ట్ అయ్యే అమ్మాయిని సోల్మేట్ అంటారు మామా. అబ్బో, మన కోసమంటూ ఆ దేవుడు ఒక అబ్బాయిని ఎక్కడో ఒక చోట పుట్టించే ఉంటాడు. వాడొక అద్భుతం అన్నట్టు ఉంటాడు. వాణ్ణి చూడాలని మన గుండె పదే పదే కొట్టుకుంటూ ఉంటుంది. ఈ ప్రపంచంలో ఏ మూలున్నా సరే మన హార్ట్లో స్థానం కోసం పరిగెత్తుకుంటూ వస్తుంది మావా. నిజమా? మనకు బాధ కలిగితే తన కంట్లో నుంచి నీళ్ళొస్తాయి. మనకు కష్టం వస్తే తను ముందుండి ఫైట్ చేస్తాడు. మనల్ని ఎలా సంతోష పెట్టాలా అని అనుక్షణం ఆలోచిస్తాడు. మనం కలగంటే అది నిజమవ్వడానికి తను కష్టపడతాడు. కలల దేవత మన ముందుకొచ్చి నిలబడ్డట్టుంటుంది. అడగకుండానే వరాలన్నీ ఇచ్చేస్తుంది. తన స్మైల్ చూస్తేనే ఒక కొత్త ఎనర్జీ వస్తున్నట్టు అనిపిస్తుంది మామా. తను మన వెంటుంటే ఎంతటి కష్టమైనా ఈజీగా ఫేస్ చేసి సక్సెస్ అవుతాం మామా. వాడు మన పక్కనుంటే చాలు, ఎన్ని కోట్లైనా అక్కర్లేదు అనిపిస్తుంది. వాడు పక్కనుంటే టైం ఆగిపోతే బావుండు అనిపిస్తుంది. ఎన్ని జన్మలకైనా వాడే మనకు జతగా రావాలనిపిస్తుంది. గుసగుసలాడుతుంది మౌనం తెలియని కొత్త భాషలో. వాడి గుండె మీద తల వాల్చితే చాలు, ఏ స్వర్గము అక్కర్లేదనిపిస్తుంది. వినా
అనాలనుంది నువ్వే అంటే ఈ క్షణాలు తప్పయే క్షణాలు వద్దని అనాలనుంది నీతో ఉంటే గుసగుసలాడుతుంది మౌనం తెలియని కొత్త భాషలో పదనిస పాడుతుంది ప్రాణం వలపుల వింత యాసలు నిన్న మొన్న కంటే ఇవాళ వెచ్చగుంది చూడు చిరాకి ఊపిరి నువ్వు ముందరుంటే ఇలాగా కమ్ముతుంది చుట్టూ సుఖాల ఆవిరి నీ కౌగిలి ఆ అమ్మాయి కోసమే ఈ ప్రాణం. ఆ అమ్మాయి లేని జీవితం వ్యర్థం అనిపిస్తుంది మామ. నా పేరు మీద నేలపై బాగానే చెప్పేవాళ్ళుడు, కానీ ఆ అమ్మాయిని సోల్మేట్ అవుతుందని నువ్వెలా గుర్తుపడతావు? వాళ్ళు మనకి దగ్గరైనప్పుడు ఈ నేచర్ కొన్ని సిగ్నల్స్ ఇస్తుంది. నిజమా? ఎలా ఆ సిగ్నల్స్ గుర్తుపట్టాలి? ఒక్కవేళ గుర్తుపట్టకపోతే అలాగే ముందుకు వెళ్ళిపోతాడా? ఎలా ఉంటుంది? సినిమాల్లో మాదిరి గాలికి చెట్లు ఊగి పూలు రాలడం, ట్రాన్స్ఫార్మర్ వచ్చి నిప్పులు రాలి ఎగిరిపడడం, గుడ్లో గంటలు మోగడం అలా? కాదే, మన హృదయం లవ్ టప్ అని కాకుండా లవ్ 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 అని కొట్టుకుంటున్న శబ్దం వినిపిస్తుంది. ఇది మరీ టూ మచ్. టూ మచ్ కాదు మామా. సోల్మేటు మనకి దగ్గరలో ఉందని ఆ దేవుడు పంపే సిగ్నల్. ఆ సిగ్నల్ మనకు తనకి ఒక్కసారి కనెక్ట్ అయిందంటే చాలు, తనే మన సోల్మేట్ అని ఫిక్స్ అయిపోవచ్చు. వాట్ హ్యాపెన్ మామా? డల్ అయ్యావేంటి? మీ చెల్లిని చూసినప్పుడు ఈ సిగ్నల్ ఏది నాకు కనపడలేదు. ఏంటి మామా? ఆ, అంటే నాకు సోల్మేట్ రాలేదనగా? అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఈ లెక్కలే ఉండవు మామా. సైలెంట్ గా సర్దుకుపోవడమే. అర్థమైంది అల్లుడు. మీ చెల్లి బుల్డోజరు, నేను దాని కింద నలిగిపోతున్న కట్అవుట్ని, అంతేగా? అంతేగా అంతేగా. ఇంతకీ నీ సోల్మేట్ నీకు దగ్గరైనట్టు నీకేమైనా వచ్చాయా? లేదు. లవ్వర్ గురించి మంచిగా చెప్పావు. చాలే పద వెళ్దాం. ఏయ్ ఆగవే. ఇక్కడ మనం ఉండటానికి అన్ఫిట్. ఇంతసేపు ఉన్నది చాలు, వెళ్దాం పద. ఇక్కడ పార్టీ ఎంజాయ్ చేయకూడదా చెప్పు? మనం కూడా యూతే కదా, మరి ముసలోళ్ళ మాదిరి బిహేవ్ చేస్తే ఎలా చెప్పు? కూర్చో. సర్లే, కన్విన్స్ చేసావుగా. నీకెలాంటి సోల్మేట్ కావాలనుకుంటున్నావు చెప్పు? గ్రేట్ హ్యూమన్ బీన్ అయి ఉంటే చాలు. చిలక జోస్యం వాడు కూడా అలాంటి వాడే నా భర్తగా వస్తాడని చెప్పాడు తెలుసా? ఆల్రెడీ నా సోల్మేట్ ఎవరనేది ఆ బ్రహ్మ డిసైడ్ చేశాడు మామా. జియోసం నమ్ముతావా? నమ్మితే తప్పేం కాదు కదా. సరే పద వెళ్దాం, కేక్ కట్ చేసే టైం అయింది. బ్రహ్మ ఆల్రెడీ డిసైడ్ చేశాడని అంటున్నావు కదా, అయితే చిన్న బెటర్ వేద్దామా? ఏంటి? ఆ కూల్ డ్రింక్స్ లో లాస్ట్ గ్లాస్ నీ దాకా వస్తే గాడ్ డిసైడ్ చేసిన సోల్మేట్ నీకు దక్కినట్టు, లేదంటే ఆ లక్కు నీకు లేనట్టే. ఓకేనా? ఓకే.
ఓకే కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ 10, 9, 8, 7, 6. మామా Five, 4, 1. Happy Valentine's Day! సోల్మేట్ ఇలా మిస్ అయిందేంటి అల్లుడు? గ్లాస్ మిస్ అయితే ఎలా ఊరుకుంటారు మామా? మరేం చేద్దాం? మనమే గ్లాస్ దగ్గరికి వెళ్ళి తీసుకొద్దాం పదా. Happy Valentine's Day! ఓకే వెళ్దాం పద. ఇంకోసారి ఇంకోసారి నీ పిలుపే నా ఎదలో చేరి మళ్ళోసారి మళ్ళోసారి పిలవాలంది నువ్వు ప్రతిసారి మనసుకే మురడిదే మొదటి మాటల్లో వయసుకే మురడిదే వలపు వానల్లో కుదురుగా నిలవదే చిలిపి ఊహల్లో తగదని తెలిసిన చివరి హద్దుల్లో నా రాదారిలో గోదారిలా వచ్చావేమో నీ రెండల్లో నా గుండెల్లో పున్నాగలా పూచావేమో ఎగరేసే ఊహల్లే చెరిపేసే హద్దుల్లే దాటేద్దాం దిక్కుల్లే చూసేద్దాం చుక్కల్లే. వదినా టిఫిన్ రెడీ. టిఫినా? ఏంటి నా భార్య టిఫిన్ చేసిందా? ఏంటి పోయేగలం? ఇది కళా నిజమా? ఏంటిది? ఏంటి చందు, రితిక టిఫిన్ చేసిందా? రితిక నువ్వు టిఫిన్ చేసావా? ఊరుకో బావా, నీ చెల్లెలి గురించి తెలుసు కూడా అలా అడుగుతావే? ఏ హోటల్ నుంచో తీసుకొచ్చి వదినా నీకోసం టిఫిన్ చేశానట్టు కలరింగ్ ఇస్తుంది. ఎక్స్ట్రా ఆపండి. ఆ, అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకేంటి? అవును రితిక, ఏ రోజు నువ్వు కిచెన్లోకి వెళ్ళడం మేము ఎవ్వరూ చూడలేదు. ఇవాళ టిఫిన్ చేసావంటే నమ్మడం కొంచెం కష్టమే మరి. కొంచెం అంటూ డిస్కౌంట్ ఇస్తావేంటి అల్లుడు? నమ్మడం కష్టానికే పరాకాష్ఠలో ఉంది. మీ చెల్లి వంట చేసిందంటే చాలే ఆపండి. ఓ, నా మీద ప్రేమతో చేస్తుంటుంది. థ్యాంక్స్ వదినా, అర్థం చేసుకున్నావు. నీకోసం నీ ఫేవరెట్ జీడిపప్పు ఉప్మా చేసా. కూర్చో కూర్చో, మీరు కూర్చోండి.
స్మెల్ సూపర్ గా వస్తుంది రితిక. తొందరపడి కాంప్లిమెంట్ ఇవ్వద్దు సిస్టర్. తిన్నాక గానీ అసలు మ్యాటర్ తెలీదు. చందు టూ మచ్ గా కామెంట్ చేస్తున్నావు. కామెంట్ చేయకుండా కామెంటరీ చెప్పమంటావా బావా? నాకు ఏ రోజైనా డికాషన్ కూడా ఇవ్వలేదు కానీ సిస్టర్ కు ఉప్మా చేసింది. అయ్యో, నేను చేసి పెడతాలే చందు, బాధపడకు. అంతేలే గ్రాని, ఈ జన్మకి నాకు భార్య చేతి వంట తినే అదృష్టం లేదంటున్నావు అంతేగా? మ్మ్. 5 స్టార్ హోటల్ టేస్ట్ ఉంది రితిక. పర్ఫెక్ట్ గా చేసావు. వెల్ డన్ రితిక. మావా, రితిక పాస్ అయిపోయింది. అదేదో ఐఏఎస్ పాస్ అయినట్టు చెప్తావేంటలుడు? మా వదినికి నా వంట నచ్చింది. అది ఐఏఎస్ పాస్ అవ్వడం కంటే ఎక్కువే చందు. ఎన్ని బిస్కెట్లు వేస్తావే? బిస్కెట్ కంపెనీ పెట్టావా ఏంటి? చందు, నువ్వు కూడా రితిక చేసిన టిఫిన్ తినాల్సిందే. ఇట్స్ మై ఆర్డర్. ఓకే సిస్టర్, నీ మాటే శాసనం. తినేస్తా. ఈరోజు నీకు పనిష్మెంట్ ఉందిలే. వద్దే. మూసుకుని తిను. భరత్, మన కంపెనీలో పనిచేసిన ఒక వర్కర్ కూతురుది ఈరోజు సాయంత్రం నిశ్చితార్థం ఉంది. నువ్వు మాన్సి కలిసి వెళ్ళరండి. సారీ గ్రాని, ఈరోజు ఇంపార్టెంట్ మీటింగ్ ఉండడం వల్ల వెళ్ళడం కుదరదు. కావాలంటే రితికని పంపించు. షాపింగ్ వెళ్ళాలన్నయ్యా, సారీ. చందుని పంపిద్దాంలే. నా మిస్సెస్ లేకుండా వెళ్తే నా ఐడెంటిఫికేషన్ మిస్ అవుతుంది. బిస్కెట్ వేసా రతిక. ఐడెంటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఆధార్ కార్డు తీసుకెళ్ళి మావా. మాన్సి, నువ్వన్నా వెళ్ళరమ్మా. ఇలా మిడిల్ క్లాస్ వాళ్ళ ఫంక్షన్స్ కి వెళ్ళమని నాకు చెప్పకు గ్రాని. నాకు నాస్టీ ఫీలింగ్ వస్తుంది. ఆ డ్రెస్లు, ఆ అరేంజ్మెంట్స్ చూస్తే అనీజీగా ఫీల్ అవుతాను. ఇక అక్కడి ఫుడ్ చూస్తే నాకు వామిటింగ్ వస్తుంది. ప్లీజ్, ఇలాంటివి నాకు ఇంకోసారి చెప్పకండి. తన గురించి తెలిసిందే కదా గ్రాని, మీరేం ఫీల్ అవ్వకండి. ముగ్గురు నా వైపు చూస్తున్నారేంటి? నువ్వు వెళ్ళు చరణ్. వాళ్ళు వెళ్ళకపోతే నేను వెళ్ళాలా? మా ఆశాదీపం నువ్వేరా అన్నయ్య, ప్లీజ్ వెళ్ళవా? ఒక్కరు కూడా వెళ్ళకపోతే బాగోదురా. నాకు తెలుసు గ్రాని, అటు ఇటు తిరిగి ఫైనల్ గా నా దగ్గర ఈ డిస్కషన్ ఆగుతుందని నాకు తెలుసు. సర్లే, వెళ్తాలే. చిన్న వయసులోనే ఎన్ని బరువు బాధ్యతలు మోస్తున్నా వాళ్ళుడు.
కష్టమైనా సరే ఇష్టం లేని చోటుకు వెళ్తున్నావు. అందుకే కదా మావా ఆ బరువు మోయడానికి నిన్ను కూడా నాతో కలిపి తీసుకెళ్తున్నాను. సరే అల్లుడు, అక్కడైనా నీ సోల్మేట్ దొరికితే బావగా నీకు పిల్లని వెతికే బాధ్యత కూడా తీరిపోతుంది. ఎవరండి? రోడ్డు మీద మనుషులు ఉన్నారా లేదా చూసుకోకర్లేదా? అరే నీళ్లు పడేసేటప్పుడు ఎదురుగా ఎవరున్నారో లేదో చూసుకోవాలి కదా మామా. మరి పద అడిగి కడిగేద్దాం. పద. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.